స్తోత్రములు నాయన. గొప్ప దేవా నీకు వేలాది వందనాలు నాయన. నిత్యము ప్రధాన దూతలతోనూ సమస్తమైనటువంటి నాయన భక్తులతోనూ పరిశుద్ధులు పరిశుద్ధులను కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవా నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నీ ప్రియకుమారుని లోకానికి మా రక్షణ కొరకు పంపించావు ప్రభా, నీకు వందనాలు. ఈ పునరుద్ధాన దినాన్ని మరలా మా జీవితంలో అనుగ్రహించి నేను స్తుతించి నేను గణపరచడానికి మాకు అవకాశం ఇస్తున్నావు, నీకే వందనాలు. ఈ నెల దినములు మమ్మల్ని కాపాడి చివరి దినానికి చేర్చావు ప్రభా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు. నీవు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ఈ రాత్రి ఈ తెల్లవారుజామున ప్రభా ఈ విధముగా నీ ప్రియ బిడ్డలతో కలిసి నేను స్తుతించి నేను గణపరిచి మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నాయన ఇంతవరకు చేసిన ప్రార్థనలోను మరి వాక్య పఠనంలోను పాటల్లోనూ నీవు ఉండి నువ్వు కనపడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎవరైతే పాల్గొని పనులన్నీ చేశారో వారిని ప్రత్యేకమైన దీవెనలతో నింపండి ప్రభువా. నాయన ఈ యొక్క జూములంతటినీ స్థాపించి ఈ విధముగా బిడ్డలు నడిపిస్తున్నటువంటి నాయన నాయకులకు కూడా నీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించి ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించి అభివృద్ధి చేయండి. ఈ సమయంలో ప్రభా చివరిగా నీ వాక్యం వినడానికి మేము సిద్ధమవుతున్నాం ప్రభా. నీ ప్రియ బిడ్డని వాక్యంతో నింపి మా దగ్గరికి తీసుకుని వచ్చావని మేము నమ్ముతున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆ బిడ్డ ద్వారా నీ వాక్యాన్ని మాకు వినిపింప చేయండి ప్రభా. వాక్యం వినిచుండగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. ఆత్మీయంగా బలపడడానికి మాకు సహాయం చేయండి ప్రభా. వాక్యాన్ని అర్థం చేసుకుని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. దాన్ని భద్రం చేసుకుని వాక్య ప్రకారము జీవించడానికి ఈ లోకంలో నీకు సాక్షులుగా ఉండడానికి మాకు కృప చూపించి మమ్మల్ని నడిపించండి. మరొక్కసారి నీ సేవకుని ప్రభు సెలవు చాటును మరుగుపడితే ఆయన ద్వారా నీ బలమైన వాక్యాన్ని మాకు వినిపింప చేయమని ఈ ప్రార్థన ప్రభుని యేసునామం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందనాలు. జాన్సన్ గారు ప్లీజ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గడ్డం గారు మెదడు మరియు వెన్నెముకకు సంబంధించిన అనుభవజ్ఞులైన సర్జన్ మరియు వేదాంత విద్యను అభ్యసించిన దేవుని సేవకులు. సిఎంసి వెల్లూరులో ఉన్నత వైద్య విద్యను అభ్యసించి ఆ సంస్థ నందు వైద్యునిగా అనేక సంవత్సరాలు సేవలందించారు. విద్యార్థిగాను వైద్యునిగాను డాక్టర్ సుజిత్ గారు అనేక అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. వారు ఎసెన్షియల్ ఫియర్ ఆఫ్ ఏ పిలిగ్రిమ్ అను గ్రంథంను రచించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక వైద్య సంస్థల ద్వారా వారు వైద్య సేవలు అందించి ప్రస్తుతం డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గారు యూనికోపస్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ గాను మరియు యూత్ ఫర్ ట్రూత్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గాను సేవలు అందిస్తున్నారు. వారు తరచూ మన మధ్యలో వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. మరి శ్రద్ధతో వాక్యాన్ని విందామండి. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ గ్లోరీ టు గాడ్. మరి దేవుని నామంలో అందరికీ శుభములు. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మనం అందరం కూడా మరి ఈ రకంగా జూమ్ కూడికలో కలవడం అనేది దేవుని కృపగా భావిస్తూ మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి పాస్టర్ గారికి మరి కుటుంబానికి మరి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి మనందరం కూడా మరి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము, కీర్తనలు 25వ అధ్యాయము మరి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 29వ అధ్యాయం నుంచి చదువుకుందాం. కీర్తనలు 29. అక్కడ మనం కొన్ని వచనాలు చదువుకొని మనము దేవుని సన్నిధిలో సమయం గడుపుదాం. 10-11 వచనాలు చూద్దాం. The Lord sits enthroned over the flood. The Lord sits enthroned as a king forever. May the Lord give strength to his people. May the Lord bless his people with peace. ఇవి కొన్ని వచనాలు చదువుకుందాము. మరి అలాగే
ప్రోబ్స్ సామెతల గ్రంథం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథము మరి 29వ అధ్యాయము, అక్కడ కొన్ని వచనాలు చదువుకుందాం. 25వ వచనం నుండి ఒక వచనం చదువుకుందాం. సామెతలు 29:25. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి దేవుని సన్నిధిలో మనము చిన్న ప్రార్థనతో వాక్యము ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, నాయన యొక్క ఉదయకాల సమయంలో మేమందరం కూడా నీ సన్నిధిలో చేరి దేవా మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు అనేక వందనాలు. దేవా, మీరు మాతో కూడా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మీరు మాతో మాట్లాడమని, మాకు కావలసినటువంటి అనుదిన ఆహారాన్ని మాకు అనుగ్రహించమని, దేవా, మరి మీరు మాకు కావలసినటువంటి మేలన్నింటిని అనుగ్రహించమని, ఈ జూమ్ కుడికను ఆశీర్వదించమని, చిన్న ప్రార్థన అంగీకరించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి దేవుడిని నమ్ముకున్నటువంటి మనకు దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదం ఏమిచ్చాడంటే ఆయన యొక్క శాంతి సమాధానాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో నివసిస్తున్న మనము, మనుషులుగా నివసిస్తున్న మనము ఏంటంటే మరి చాలా విషయాలను బట్టి భయపడుతూ జీవిస్తూ ఉంటాం. ఇక్కడ వాక్యంలో చూసినట్టయితే భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చునని ఉంది. మరి ఈ లోకంలో ప్రతి దినము మనము పొద్దున్నుండి సాయంత్రం వరకు ఎన్నో విషయాలు వింటూ ఉంటాం. వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో కానివ్వండి, న్యూస్లో కానివ్వండి, అవి విని మనం చాలా రకాలుగా చాలా విషయాలను బట్టి భయపడుతూ ఉంటాం. మన చదువుల విషయము, ఉద్యోగం విషయము, మన డబ్బుల విషయంలో, ఆరోగ్యం విషయంలో, ఇలా చాలా రకాలుగా మనము జీవితంలో భయపడుతూ జీవిస్తూ ఉంటాం. మరి ఈ భయం అనేది మనుష్యునికి ఉరిగా ఉంటుందని వాక్యము సెలవిస్తా ఉంది. మరి అలాగే మరి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్టయితే అక్కడ చాలా చక్కగా ఏమంటుందంటే, దేవుడు మనకు ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదని. అంటే శాంతికి కారణమైనటువంటి దేవుడు, శాంతి ఉన్నటువంటి దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ ఏంటంటే ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం. అంటే లోకంలో ఉన్నటువంటి పిరికితనం గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తా ఉంది. కానీ మనము జీవించినంత కాలము మనం ఎలా జీవిస్తూ ఉంటామంటే చాలా విషయాలు భయపడుతూ జీవిస్తుంటాం. అందుకోసమే వాక్యంలో చాలాసార్లు భయపడకుము అని చూస్తాం. యేసయ్య గారు కూడా తన పరిచర్య చేసినప్పుడు ఆ విషయం చెప్పినట్టుగా చూస్తాం. కానీ మనుషులమైన మనము అన్నిటికంటే ఎక్కువగా, అంటే జీవిత కాలం అంతా కూడా మనము దేనికి భయపడుతూ జీవిస్తామంటే మరణ భయంతో జీవిస్తూ ఉంటాం. మరణ భయంకి దాసులుగా జీవిస్తూ ఉంటాం. మరి దాని నుండే విడిపించడానికి యేసయ్య గారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తాం. అంటే అక్కడ ఏమని ఉంటుందంటే, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అని మనం ఇక్కడ చూస్తాం. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, లోకంలో భయపడుతూ మనము జీవించడము దేవుని చిత్తం కాదని మనకి ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మరి ఆ యొక్క అన్నిటికంటే మనం భయపడేది మరణ భయం నుండి. జీవితకాలం అంతా కూడా మరణ భయంకు దాసులుగా ఉన్న మనని విడిపించడానికి యేసయ్య గారు ఈ లోకానికి వచ్చారు. మరి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన యొక్క సాక్ష్యం ఎలా ఉంది, దాన్ని మనం పరీక్షించుకుందాం. ఈ విషయాన్ని మనం ఇంతకు ముందు 2-3 సంవత్సరాల ముందు ఈ విషయాన్ని మనం ధ్యానించాము. కానీ మనం 2-3 సంవత్సరాల్లో మన యొక్క సాక్ష్యం ఎలా ఉందో ఈ ఒక్క విషయంలో మనం గమనించుకుందాం. ఏ విషయం అంటే, మరి ఇంకా మనము లోకానికి భయపడుతూ జీవిస్తున్నామా, లేక దేవుని యందు మనము భయము కలిగి జీవిస్తున్నామా? ఎందుకంటే క్రైస్తవులుగా మనకు ఉండాల్సినటువంటిది ఒకే ఒక భయం, అదేంటంటే దేవుని యందలి భయం.
దేవుని యందలి భయం అనేది యాత్రికునిగా మనకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. వాక్యంలో చాలా చక్కగా చాలా చోట్ల దేవుని యందు భయం గురించి రాయబడి ఉంది. మరి మనం ఈ లోకానికి భయపడి జీవిస్తున్నామా, లేక జీవం గల దేవునికి భయపడి జీవిస్తున్నామా? జీవం గల దేవునికి భయపడి జీవిస్తే, అంటే దేవుని యందలి భయం కలిగి ఉండడం అనేది చాలా మనకు అవసరమైనటువంటి లక్షణము. అది దానివల్ల మనకు చాలా ఆశీర్వాదాలు ఉన్నట్టుగా మనము వాక్యంలో చూస్తాం. మరి దేవుని యందు భయము ఉండాల్సిన అవసరం ఉందా అని మనం చూస్తే, అది మనం చాలా స్పష్టంగా మరి డ్యూటెరానమీ ద్వితీయోపదేశ కాండము మరి 10వ అధ్యాయంలో చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన అన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు అని మనం చూస్తాం. అంటే ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా మనం ఏం చూస్తామంటే, దేవుడు కోరుకుంటున్న విషయం ఏంటంటే నీ దేవుడైన యెహోవాకు భయపడి అని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తాం. యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు అని అక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఆయన యందు భయపడి ఆయన మార్గంలో నడవడం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తాం. మరి మనము యెహోవా యందలి భయము కలిగి జీవిస్తున్నామా? మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం కూడా చూస్తాం. మనం దేవుని కృపను పొందుకున్న వారమైతే మనము వినయ భయభక్తులతో ఆయనకు సేవ చేయుదామని ఉంటుంది. మరి మనము దేవుని నమ్ముకున్న వారమైతే, ఆయన కృపను పొందిన వారమైతే, మనం చేస్తున్నటువంటి పనుల్లో దేవునికి ఏదైతే మనం సేవ చేస్తున్నామో ప్రతిదినము, దాంట్లో మనము ఈ వినయ భయభక్తులు కలిగి ఉన్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే వాక్యంలో చాలా స్పష్టంగా దేవుని యందు భయం కలిగి ఉండడము చాలా అవసరమని వాక్యం చాలా స్పష్టంగా చెప్తాం. ఇశ్రాయేలు గురించి మాట్లాడినప్పుడు మరి యెషయా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలు వారికి, సీయోనులో ఉన్న వారికి యెహోవా యొక్క భయము వారి ఐశ్వర్యంగా ఉన్నట్టుగా అక్కడ పేర్కొనబడింది. మరి దేవుడు మనుషులందరి నుండి, ఇశ్రాయేలే కాకుండా మనుషులందరి నుండి, కీర్తనలు 33:8లో లోకులందరూ కూడా యెహోవాకు భయపడాలని అక్కడ చాలా స్పష్టంగా ఉంది. మరి ఎప్పుడు భయపడాలంటే నిత్యము భయపడాలని మనము సామెతల గ్రంథంలో చూస్తాం 23వ అధ్యాయంలో. అంటే కేవలము మనము గుడిలో ఉన్నప్పుడు లేక మనం ఫెలోషిప్ లో ఉన్నప్పుడు కాకుండా నిత్యము యెహోవా యందలి భయము కలిగి ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అంటే దేవుని యొక్క భయము కలిగి ఉండడం అనేది మనందరికి ఉండాల్సినటువంటి లక్షణం, ప్రతి ఒక్కరికి. మళ్ళీ అది నిత్యము ఉండాలని వాక్యము చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మరి ఈ యొక్క దేవుని యందలి భయం ఏదైతే ఉందో, ఈ భయం అంతా మరి పవిత్రమైందంట, అది నిత్యము నిలుచును అని వాక్యము చెప్తా ఉంది. అంటే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ప్యూర్ అండ్ స్టాండ్స్ ఫర్ ఎవర్ అని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి సత్యవాక్యము దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప ఆశీర్వాదం, ద వర్డ్ ఆఫ్ గాడ్ మరి మనతో ఈరోజు మాట్లాడుతూ ఉంది. ఏమనంటే మరి మనకు యాత్రికులుగా ఉన్న మనకు ఎసెన్షియల్ గా ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఫియర్ ఏంటంటే దేవుని యందలి భయం. దేవుని యందలి భయం లేకుండా ఉంటే మనము క్రైస్తవులుగా ఈ లోకంలో ఉండలేము. దేవుని యందలి భయము మనం కలిగి ఉన్నామా అని మనము ప్రశ్నించుకుందాం. మరి బైబిల్లో చూసినట్టయితే చాలా మంది వ్యక్తులు బైబిల్లో మరి దేవుని యందలి భయము కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి నోవా విషయంలో చూసినట్టయితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, నోవా అంట మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఓడ నిర్మించినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనం అక్కడ చూస్తాం. అంటే భయముతో
ఆయన ఆ యొక్క ఓడ నిర్మించినట్టుగా చూస్తాం. యోబు గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో 8వ వచనంలో చూసినట్టయితే అక్కడ దేవుడే యోబు గురించి మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా యోబు గురించి దేవుడే మాట్లాడినట్టుగా చూస్తాం. మరి వీరందరూ కూడా ఇంకా చాలా మంది, మోషే గారు, చాలా మంది దేవుని యందు భయము కలిగి జీవించినట్టుగా మనం చూస్తాం. దేవుని యందు భయము కలిగి ఎలా దేవుని వెంబడించారో మనం చూస్తాం. దేవుని యందు భయము కలిగి దేవుని ఎలా గణపరిచారో మనం చూస్తాం. దేవుని యందు భయము కలిగి మరి ఏ ఆపద వచ్చినా దేవుని ఎలా ఆశ్రయించారో మనం చూస్తాం. దేవుని యందు భయముతో చెడు నుండి ఎలా పారిపోయారో మనం చూస్తాం. ఇలా బైబిల్లో చాలా విషయాలు మనము చాలా దేవుని యందు భయము భక్తులు కలిగినటువంటి వ్యక్తుల గురించి మనము చదివినప్పుడు అవన్నీ మనం గమనిస్తాం. ఏంటంటే వారి జీవితాలు ఎలా ఉన్నాయో మనం చూస్తాం. మరి మనం వ్యక్తిగతంగా మన జీవితాల్లో మరి దేవుని యందు భయం కలిగి ఉన్నామని మనం ప్రశ్నించుకోవాలి. మరి రక్త మాంసములు మనను పోలి ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య గారు మరి తాను ఈ లోకంలో ఉన్నప్పుడు మరి భయభక్తులు కలిగి ఉన్నాడా అనేటటువంటి విషయాన్ని మనము ఒకసారి గమనిద్దాం. మరి హెబ్రూకు రాసినటువంటి పత్రిక బుక్ ఆఫ్ హెబ్రూస్ అక్కడ చాప్టర్ 5లో మనం మంచి మాటలు గమనిస్తాం. అక్కడ యేసయ్య గురించి చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, హెబ్రూకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మరి 7వ వచనం నుండి, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులకు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడనని చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాయబడి ఉంది. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి యేసయ్య గారు దేవుని కుమారుడై ఉండి లోకంలో మన రక్త మాంసాలు పోలి మనలాగా ఈ లోకంలో జీవించాడు. కానీ తాను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్టుగా చూస్తాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని చాలా చక్కగా ఇక్కడ రాయబడి ఉంది. మళ్ళీ ఈ విషయము యెషయా గ్రంథంలో ఆల్రెడీ చెప్పబడి ఉన్నట్టుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం మనం గమనించినట్టయితే బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 11, యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, యెహోవా యందలి భయం అంటే ఆయనకి ఇంపైన సువాసనగా ఉండిందంట. ఆ విషయం ఒకసారి మనం గమనిద్దాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 11 11వ అధ్యాయము మరి మొదటి వచనం నుంచి చదువుదాం. యెషయి మొద్దు నుండి చిగురు పెట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును అని రాయబడి ఉంది. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఇంగ్లీష్లో చూసినట్టయితే అండ్ హిస్ డిలైట్ షల్ బి ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గారు ఈ లోకంలో ఉన్నప్పుడు, శరీరధారి అయి ఉన్నప్పుడు, మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి యేసయ్య గారు మరి తాను ఈ లోకంలో జీవించినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టుగా మనము వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తాం. అంటే మనము సువార్తలో చూస్తాం ఏంటంటే, అతను ప్రతిరోజు పెందలకడనే మరి ఇంకా వెలుగు రాకముందే లేచి ప్రార్థన కొరకు వెళ్ళినట్టుగా చూస్తాం. కానీ ఆ ప్రార్థనలో ఏముందో మనకు అక్కడ రాయబడి లేదు. కానీ ఇక్కడ దాని సమ్మరీగా అంటే హెబ్రీ రాసిన పత్రికలు చూస్తాం. దేవుని అతను అంటే మహారౌదనతోనూ వేదనతోనూ కన్నీళ్లతోనూ మరి ప్రార్థన చేసినట్టుగా భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడనని రాయబడి ఉంది. మరి మన జీవితాలు వ్యక్తిగతంగా చూస్తే మరి ఎలా ఉన్నాయి? మరి యేసయ్య గారి జీవితాన్ని చూస్తే
యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండెను. అండ్ హిస్ డిలైట్ షల్ బి ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది. మరి మనము ఏ రకంగా జీవిస్తున్నాం? మన జీవితాల్లో మరి సియోనుకు యెహోవా యందలి భయము ఐశ్వర్యంగా ఉండిందంట. మరి మన జీవితాల్లో యెహోవా యందలి భయము మనం కలిగి ఉన్నామా వ్యక్తిగతంగా? మరి వ్యక్తిగతంగా యెహోవా యందు భయము కలిగి ఉంటే ఆ భయమే మన ఐశ్వర్యంగా మనకు ఉందా? ఆర్ వి డిలైటింగ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనేటటువంటిది మనం ప్రశ్నించుకోవాలి. మరి వ్యక్తిగతంగా మనం ఇప్పటి వరకు చూసినట్టుగా తప్పకుండా మన జీవితాల్లో మనకు కావలసినటువంటిది ఏంటంటే దేవుని యందలి భయం. మరి తర్వాత మనము కుటుంబంగా చూద్దాం. ఒక కుటుంబంగా మనము భయం కలిగి ఉన్నామా? కుటుంబంగా మనం భయం కలిగి ఉన్నామా? దేవుని యందలి భయం కలిగి ఉన్నామా? ఒక్కసారి గమనిద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనాలు మనం ఇక్కడ చూసినట్టయితే, ఇటలీ పటాలమడబడినటువంటి పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరలో ఉండెను. ఆయన తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారులారా, ఇక్కడ చాలా స్పష్టంగా ఏముందంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండినట్టుగా మనం చూస్తాం. మరి మనము మన కుటుంబంతో అలాంటి భయభక్తులు గలవారమై ఉన్నామా? తర్వాత మనందరికి తెలుసు కొర్నేలియసు అక్కడ అలా ఉన్నాడు కాబట్టి దూత వచ్చి అతనితో మాట్లాడినట్టు, తర్వాత పేతురు తన ఇంటికి రావడము, మరి యేసయ్య గురించి మాటలు, సత్యవాక్యం సువార్త విని తన ఇంటి రక్షింపబడినట్టుగా మనం అక్కడ చూస్తాం. అంటే తను జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి దేవుడు అతనికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం ఇది 10-11 అధ్యాయాల్లో మనం చూస్తాం. కానీ ఇక్కడ మనం ఈరోజు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండినట్టుగా మనం చూస్తాం. మరి మనము మన కుటుంబంలో మనము ఏ రకంగా ఉంటూ ఉన్నాం? మరి మనము మన పిల్లలకి మనము ఏం నేర్పిస్తున్నామో ఒకసారి ఆలోచిద్దాం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన పిల్లలకి లోకరీతిగా ఉండే విషయాలను ఎక్కువగా నేర్పిస్తూ ఉంటాం. ఈ రకంగా ఉండకపోతే అలా అవుతుంది, ఇది ఉంటేనే మంచిది, ఇది ఉండకపోతే బాగుండదు, ఇలా ఉంటేనే లోకంలో ఉన్న వారి రీతిగా ఉంటేనే అది మంచిది. అంటే చాలా విషయాలు మనకు తెలియకుండానే వారికి లోకంలో ఉండేటటువంటి భయాన్ని నేర్పిస్తాం. లోకంలో ఉండేటటువంటి భయము దేవుని నుంచి వచ్చింది కాదని వాక్యంలో మనం చూసాం. మనము మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నామో ఒకసారి గమనిద్దాం. వాక్యంలో చూసినట్టయితే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయంలో ఒక వచనం చూద్దాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదును అని అంటున్నాడు. అంటే దావీదు రాసినటువంటి కీర్తన. మరి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో, లేక మన సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు కానివ్వండి, సండే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, మనము ఏ రకంగా అంటే ఏ విషయంలో మనం వాళ్ళకి ఏ రకంగా దేవుని యందలి భయం వారికి నేర్పుతున్నాం? దేవుని యందలి భయం కలిగి ఉండటము చాలా అవసరమైనటువంటి విషయం. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా. ఏ కుటుంబంలోనైతే దేవుని యందలి భయం ఉండదో ఆ కుటుంబంలో శాంతి సమాధానము ఉండడం చాలా కష్టం. ఎందుకంటే ఎక్కడైతే దేవుని భయం ఉండదో అక్కడ అలాంటి కుటుంబంలో ఏమవుతుందంటే సాతానుకు చాలా సులువైన పని అవుతుంది. అంటే ఉన్న కుటుంబ సభ్యులందరినీ వేరువేరుగా మరి వివిధ రకాలుగా ఆలోచింపచేయడము, లేక విభిన్నంగా ఆలోచింపచేయడము, చెడు వైపు నడిపించడము. దేవుని భయం అనేది చాలా అవసరమైనటువంటి విషయం కుటుంబంగా. మరి మనము వాక్యంలో సెలవిచ్చినట్టుగా వ్యక్తిగతంగా మనము దేవుని భయములో ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఒక కుటుంబంగా కూడా
మనం దేవుని యందు భయములో ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడున్నటువంటి కాలంలో చాలా రకాలైనటువంటి భయాలు మనం చూస్తున్నాం. కొత్త రకం భయములో చాలా కొత్త రకాలు చూస్తున్నాం. మనము చిన్న ఉన్నప్పుడు లేకపోతే ఇప్పటికైనా కానీ చాలా మంది చీకటితో భయపడతారు, లేకపోతే ఇన్సెక్ట్స్ చూసి భయపడతారు. మరి కొన్నిసార్లు ఒంటరిగా ఉండడానికి భయపడతాము. మళ్ళీ అవి అందరికీ కొద్దిగా ఉంటాయి, కానీ చాలా ఎక్కువగా ఉంటే అది ఒక ఫోబియా డిసీజ్ అని మెడిసిన్ లో కూడా రాయబడి ఉంది. ఫోబియా ఎక్కువగా ఉంటే అబ్నార్మల్ ఫియర్. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఇప్పుడున్నటువంటి కాలంలో, ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో పిల్లలు చాలా విషయాల నుండి గురించి భయపడుతున్నారు. ఏ విషయాలంటే ఈ సోషల్ మీడియాకు సంబంధించిన విషయాలు మనం గమనించినట్టయితే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అని ఇప్పుడు యవనస్తులు చాలా యూజ్ చేస్తూ ఉంటారు. అది ఒక కొత్త రకమైనటువంటి ఫోబియాగా, అంటే కొత్త రకమైనటువంటి భయంగా మారింది వారికి. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే సెల్ ఫోన్ ఎప్పుడు దగ్గరే ఉండాలి వాళ్ళకి. సెల్ ఫోన్ లేకపోతే ఏమో మిస్ అవుతున్నాం అనేటటువంటి భయం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అరే ఫ్రెండ్స్ ఏమేమి మాట్లాడుకుంటున్నారో, ఒక 2-3 గంటలు సెల్ ఫోన్ ముట్టకున్నా కానీ ఏం మిస్ అయ్యామో అనేటటువంటి భయం. ఒక రాత్రంతా ఫ్రెండ్స్ చాట్ చేయకపోతే వివిధ రకాలైనటువంటి వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి, వేరే గ్రూప్స్ కానివ్వండి, వేరే సోషల్ మీడియా కానివ్వండి, వీటన్నిటిలో అరే ఏదో మిస్ అవుతున్నాము, ఏమో మిస్ అవుతున్నామంటే భయంతో, ఆ భయంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ సెల్ ఫోన్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు. గంటలు సెల్ ఫోన్ అంటే సోషల్ మీడియాలో గడుపుతున్నారు. సెల్ ఫోన్ ద్వారా మంచి విషయాలు అంటే లాభాలు, మంచి అంటే గుడ్ యూజెస్ చాలా ఉన్నాయి. కానీ దాని మిస్యూజ్ చేస్తే చాలా రకాలైనటువంటి అంటే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు యవనస్తులు చాలా మంది ఈ యొక్క సెల్ ఫోన్ యొక్క మిస్యూజ్ వల్లనే ఇబ్బంది పడతా ఉన్నారు. దే ఆర్ అడిక్టెడ్. ఎందుకంటే గంటలు మోర్ దాన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. రీసెంట్ గా చేసినటువంటి స్టడీస్ లో ఏంటంటే భారతదేశంలో కూడా యవనస్తులు చాలా గంటలు సెల్ ఫోన్స్ చూస్తున్నారు. దాంట్లో వాళ్ళు కనుగొంది ఏంటంటే చాలా సార్లు వాళ్ళకు అంటే ఎటువంటి అంటే అవసరం లేనట్టు అంటుంటే చాలా మట్టుకు అవసరం లేనటువంటి విషయాలే వాళ్ళు చూస్తూ ఉంటారంట. వీడియోస్ లో చాటింగ్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, అనవసరమైనటువంటి వీడియోస్ కానివ్వండి, లేకపోతే ఇతర వీడియోస్ కానివ్వండి. మరి ఇలాంటి తరంలో ఉన్నాం మనం. అంటే ఇలాంటి తరంలో ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడున్నటువంటి జెన్జీ వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు యవనస్తులుగా ఉంటూ ఉన్నారు. జెన్ ఆల్ఫా ఇప్పుడు వాళ్ళు 10th క్లాస్ అయిపోయింది వాళ్ళది. జెన్ బీటా ఇప్పుడు స్టార్ట్ అయ్యారు. అంటే ఇలాంటి జనరేషన్స్ ముందుకు వెళ్తున్న కొద్దీ మరి వారు కొత్త రకాలైనటువంటి భయాలకు వారు ఎక్స్పోజ్ అవుతున్నారు. మరి క్రైస్తవ బిడ్డలుగా ఈ లోకంలో ఉన్న మనము వారికి నేర్పించాల్సింది ఏంటంటే యెహోవా యందలి భయం. యెహోవా యందలి భయం అనేది వారికి చిన్న ఉన్నప్పటి నుండి నేర్పిస్తే, కుటుంబంలో యెహోవా యందలి భయం ఉంటే ఆ కుటుంబం చాలా బలంగా ఉంటుందని మనం ఇక్కడ కొర్నీలియస్ యొక్క కుటుంబం ద్వారా మనం తెలుసుకుంటాం. అది అనేక మందికి ఒక కుటుంబము దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే, కొర్నీలియస్ విషయంలో మనం గమనించినట్టయితే తనకు, ఇంటి వారికి, తనతో ఉన్నవారందరికీ కూడా ఆశీర్వాదకరంగా మారినట్టుగా మనం చూస్తాం. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారులారా, మరి వ్యక్తిగతంగా మనం దేవుని యందు భయము, మన సాక్ష్యం ఎలా ఉంది, మరి కుటుంబంగా దేవుని యందలి భయము విషయంలో మనం సాక్ష్యం ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం. మన పిల్లలు ఎలా ఉన్నారు? అనవసరమైనటువంటి విషయాలకు భయపడి వాటికి బానిసలుగా జీవిస్తున్నారా, లేక దేవుని యందలి భయంలో ఎదుగుతున్నారా? మనం గమనిద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని కృపను కోరుకుందాం. దేవుని యందు భయము కలిగే బిడ్డలుగా వారికి మనము దేవుని యందలి భయము నేర్పిద్దాం. మరి మూడో విషయం ఏంటంటే, మరి ఒక సంఘంగా భయభక్తులు కలిగి ఉన్నామా? ఒక సంఘంగా మనము భయభక్తులు కలిగి ఉన్నామా అనేటటువంటి విషయం మనము బాగా ఆలోచించాల్సినటువంటి విషయం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 31వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను.
మళ్ళీ అదే మనం పీస్ చూస్తున్నాం. చాలా ఇంపార్టెంట్, దేవుడు అనుగ్రహిస్తాడు. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. గమనిద్దాము. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను అని చాలా చక్కగా వ్రాయబడి ఉంది. అంటే ఇంగ్లీష్ లో చూస్తే, అండ్ వాకింగ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఇన్ ద కంఫర్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇట్ మల్టిప్లైడ్ అని ఉంటుంది. అంటే ఒక సంఘం ఎప్పుడు విస్తరిస్తుంది అనేటటువంటిది ఇక్కడ చాలా చక్కగా స్పష్టంగా రాయబడి ఉంది. ఎప్పుడంటే వెన్ ద వాక్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, ప్రభువునందు భయమును కలిగి ఉన్న సంఘము, పరిశుద్ధాత్మ ఆదరణ, కంఫర్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఉన్నటువంటి సంఘాలు బాగా విస్తరిస్తాయి. సంఘం విస్తరించడం అంటే నాట్ ఈక్వల్ టు నంబర్స్, ఫిజికల్ నంబర్స్ కాదు. సంఘం విస్తరించడం అంటే సత్యవాక్యము విస్తరించు, సత్యవాక్యము కలిగినటువంటి సంఘం విస్తరించడం. అందుకోసమే సంఘానికి మనము అర్థం చూసినప్పుడు దేవుని యొక్క యేసయ్య యొక్క శరీరం సంఘంగా చూస్తాం. మరి చర్చ్ ఈజ్ ద పిల్లర్ అండ్ బట్రెస్ ఆఫ్ ట్రూత్ అని చూస్తాం. సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉందని మనం చూస్తాం. అది సంఘము విస్తరింపచేయడం. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మనం ఏ సంఘంలో ఉన్నాము, మరి ఆ సంఘంలో ఆ సంఘము దేవుని యందు భయము కలిగినట్టు సంఘంగా ఉందా చూద్దాం. అంటే సంఘంలో మనం కూడా ఉన్నాం, అంటే మనమే ఆ సంఘం. మనమందరం కలిసి ఉన్నటువంటి ఫెలోషిప్ దేవుని యందు భయం కలిగినట్టు ఫెలోషిప్ గా ఉందా, లేక ఇంకా లోకంలో ఉన్నటువంటి విషయాలకు భయపడుతూ జీవిస్తున్న సంఘంగా ఉందా? అంటే జీవం గల దేవుడిచ్చేటువంటి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదం, మరి వాక్యం ఇస్తున్నటువంటి ఆ యొక్క ప్రామిసెస్, మరి జీవం గల దేవుడు మనతో కూడా ఉన్నాడు అనేటటువంటి ఒక ఆదరణ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడేటటువంటి ఆ గొప్ప ధైర్యంతో మనము ఈ లోకంలో జీవిస్తున్నామా, లేక బిక్కుబిక్కుమంటూ భయపడుతూ మరి చిన్న చిన్న విషయాలకు భయపడుతూ జీవిస్తున్నామా సంఘంగా? ఇది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం. సంఘం యొక్క సాక్ష్యం ఎప్పుడు బలంగా ఉంటుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యరీతిగా జీవిస్తున్నటువంటి సంఘముకు చాలా బలమైనటువంటి సాక్ష్యం ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా కూడా, కుటుంబంగా కూడా, సంఘంగా కూడా ఉండాల్సినటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే సాక్ష్యం బలంగా ఉండాలి. అది ఎప్పుడు బలంగా ఉంటుందంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఆయన కట్టడలను అనుసరిస్తే. యెహోవా కోరుకునేది ఇదే అని మనము దినవృత్తాంతంలో చూసాం, 10వ అధ్యాయము 12వ వచనంలో. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఇది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము పొందుకునేటటువంటి కొన్ని చాలా ఆశీర్వాదాలు మనం బైబిల్లో చూస్తాం. కీర్తన గ్రంథము 112, 112, మరి కీర్తనలు 128, 128 మనకు తెలిసినటువంటి అధ్యాయాలు. వీటిలో దేవుని యందు భయం గురించి, దేవుని యందు భయంలో ఉన్న వారు పొందుకునేటటువంటి చాలా ఆశీర్వాదాలు మనం చూస్తాం. అయితే కొన్ని విషయాలు గమనిద్దాం సమయాన్ని బట్టి. మరి మనందరికి తెలిసినటువంటి విషయం, చిన్నప్పటి నుండి సండే స్కూల్ నుండి మనం నేర్చుకుంటాం. సండే పిల్లలందరికీ తెలిసినటువంటి వాక్యం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్ అని మనము సామెతల గ్రంథంలో చూస్తాం. అయితే మరి ఆ యొక్క జ్ఞానం అనేది ఏదైతే ఉందో అది దేవుని జ్ఞానం, వాక్యరీతిగా పొందుకునేటటువంటి జ్ఞానం అని మనం గమనించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు, ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. ఇది మనం ఎక్కడ చూస్తామంటే, ఎవరి జీవితంలో చూస్తామంటే నోవహు జీవితంలో. నోవహు గురించి మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే, ఇన్ ఫెయిత్ అంటే విశ్వాసముతో, నోవహు భయభక్తులతో. అదొకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, మరి అక్కడ చూసినట్టయితే అక్కడ ఏమని ఉంటుందంటే 7వ వచనం చూసినట్టయితే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి
భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నిరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయన అని ఉంది. అంటే ఆయన విశ్వాసం గురించి మాట్లాడుతూ అక్కడ ఏమని చెప్పబడిందంటే, దేవుని చేత హెచ్చరింపబడి అంటే పొందుకున్న జ్ఞానాన్ని బట్టి భయభక్తులు గలవాడై ఓడను నిర్మించినట్టుగా చూస్తాం. ఇంగ్లీష్ లో చూస్తే ఇన్ రెవరెంట్ ఫియర్ ఈ కన్స్ట్రక్టెడ్ అన్ ఆర్క్ అని ఉంటుంది. దానివల్ల కుటుంబము రక్షింపబడ్డట్టుగా మనం చూస్తాం. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నోవాహు ఒక ఇంజనీర్ కాదు, అప్పుడు కంప్యూటర్స్ లేవు, అప్పుడు మెజరింగ్ ఎక్విప్మెంట్స్ లేవు, అప్పుడు డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్స్ లేవు, అప్పుడు ఒక కోర్స్ అని ఒక ప్లాన్ ఇలా వేయాలని ఇప్పుడైతే ప్రతిదానికి ఇంజనీర్ ఉన్నారు కదా, ప్లానింగ్ ఇంజనీర్, స్ట్రక్చరల్ ఇంజనీర్, కన్స్ట్రక్షన్, సివిల్ వర్క్, ఇంటీరియర్, అన్నిటికీ. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానం అంటే భయభక్తులు కలిగి ఓడ నిర్మించాడు కదా. మరి అప్పటి వరకు ఎప్పుడు కూడా ఎవరు ఓడ కట్టాల, ఒక మోడల్ చూసి అతను ఇంకొక ఓడను తయారు చేయాల. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఓడ నిర్మించట్టుగా మనం చూస్తాం. మరి మన జీవితాలు అలా ఉన్నాయా ఒకసారి గమనించుకుందాం. మరి ఆ యొక్క వాక్యంలో అంటే అతను రక్షణ పొందాడు అంటే కొర్నేలియు జీవితంలో కూడా దేవుని భయము రక్షణ వైపు దారి తీసింది. మరి ఇక్కడ కూడా మనం చూసినట్టయితే విశ్వాసము భయభక్తులు కలగడం ద్వారా ఆయన కుటుంబాన్ని రక్షించుకున్నట్టుగా అని చూస్తాం. అందుకోసమే సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో ఏమంటుందంటే, దేవుని యందలి భయము దీర్ఘాయువునకు మూలమను, లాంగ్ లైఫ్. మరి మన జీవితాలు ఎటువైపు నడిపింపబడతా ఉన్నాయి, మన జీవితాలు ఏ రకంగా కట్టబడుతున్నాయి. మనం దేవుని యందలి జ్ఞానం అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం చాలాసార్లు మేము ఏమనుకుంటామంటే, నేను డాక్టర్ చదివాను, ఇన్ని కోర్సులు చేశాను, యూజీ ఉంది, పీజీ ఉంది, పిహెచ్డి ఉంది, ఈ జ్ఞానము ఏ జ్ఞానం అనుకుంటాము. కానీ యెహోవా యందలి భయభక్తులు కలుగుట వలన వచ్చేటటువంటి జ్ఞానము అంతకంటే శ్రేష్టమైనటువంటి జ్ఞానం. అది ఎక్కడ పుస్తకాలు ఉండకపోవచ్చు, నో విషయంలో జరిగినట్టుగా అది ఎక్కడ కూడా చెప్పబడి ఉండకపోవచ్చు. కానీ యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంట నిజమైన జ్ఞానం, ఆయన జ్ఞానమునకు మూలమైనటువంటి దేవుడు. ఆ జ్ఞానానికి మూలం ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం. మరి మనం ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెంబడిస్తున్నామా, లేక అదే చాలని దాని గురించే మనము గర్వంగా ఫీల్ అవుతున్నామా, లేక ఏదో పొందుకున్నామని మనము మన జీవితాల్లో ఒకలాంటి ప్రైడ్ కలిగి ఉన్నామా? అది నిజమైనటువంటి జ్ఞానం కాదు. నిజమైనటువంటి జ్ఞానము యెహోవా యందలి భయభక్తుల ద్వారా వచ్చేటటువంటి జ్ఞానం, జ్ఞానానికి మూలమైనటువంటి దేవుడిచ్చేటటువంటి జ్ఞానం. మరి దేవుని యందు ప్రేమనిటువంటి వారలారా, మరి మనము ఏ జ్ఞానం వెంబడి పరిగెడుతున్నాం? ఎందుకంటే వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది కదా, ఏమనంటే ద కలెక్టివ్ విజ్డమ్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్, అంటే దేవుని జ్ఞానం ముందు అది ఈజ్ ఈక్వల్ టు నథింగ్ అని మనం చూస్తాం. అది మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం. మరి అదే రీతిగా మనం చూసినట్టయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనంట మనం చెడుతనం నుండి దూరం అవుతాం, చెడుతనం నుండి తొలగిపోవట అని మనం చూస్తాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. మరి యోబు విషయంలో కూడా చూస్తాం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించినట్టుగా మనం చూస్తాం. మరి యోసేపు విషయంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి అతను చెడు నుండి పారిపోయినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది మనకు ఉండేటటువంటి ఆ యొక్క ఆశీర్వాదం ఏంటంటే మనము చెడు నుండి తొలగిపోతాం. చెడు నుండి తొలగిపోవడానికి ఆ యొక్క దేవుని భయము మనకు సాయం చేస్తుంది. మరి దేవుని యందు భయం కలిగి ఉండడం దీర్ఘాయువుకు మూలమని చూసాం. దేవుని యందు భయం కలిగి ఉండుట జీవపు ఊట అని సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో చూస్తాం. అంటే లాంగ్ లైఫ్ టువర్డ్స్ ఎటర్నల్ లైఫ్, ఇట్ లీడ్స్ us టువర్డ్స్
salvation then towards eternal life. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యందు భయం కలిగి ఉంటా మనకు ఒక కాపుదలగా మనం చూస్తాం. మరి అది ఒకసారి మనం గమనిద్దాం. మరి దేవుని యందు భయం కలిగి ఉండడం ద్వారా మనం పొందుకునేటటువంటి ఒక ఆశీర్వాదాన్ని కీర్తనల గ్రంథంలో చూస్తాం. కీర్తనలు 34వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 34 verse 7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని మనం ఇక్కడ చూస్తాం. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మరి ఇంకా ఎన్నో రకాలుగా ఆశీర్వాదాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. జ్ఞానానికి మూలం, దీర్ఘాయువునకు మూలం, మనము చెడుని తొలిపోవడానికి మనకు సాయం చేస్తుంది. ఏ అపాయం లేకుండా దేవుడు మనను కాపాడుతాడు అని సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుంది. మరి ఆయన దూతలంట ఆయన మనకు కావలిగా పెడతారంట. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. అంటే మనం అలాంటి జీవితం కలిగి ఉంటే దేవుడు అలాంటి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం ఏంటంటే లోకంలో ఉన్నటువంటి వాటి విషయాల గురించి మనం భయపడం. ఎందుకంటే పిరికితనం గల ఆత్మ దేవుని వచ్చింది కాదు. భయం అనేది మనుష్యునికి ఉరిగా ఉంది. భయానికి దాసులుగా జీవించడానికి దేవుడు మనని లోకంలో పెట్టల. మనం ఈ లోకాన్ని ఆయన జయించున్నాడు కాబట్టి మనం కూడా లోకాన్ని ఆయనలో జయించున్నామని మనం నమ్మితే మనకు ఉండాల్సినటువంటి భయం ఏంటంటే యెహోవా యందలి భయం. అందుకోసమే మరి ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనం చూసినట్టయితే అక్కడ ఒక తాత్పర్యం అంటే సమ్మరీ లాగా ఒక వచనం చూస్తాం. మరి ప్రసంగి ఆ యొక్క రాసినటువంటి జ్ఞాని ఏమంటున్నాడంటే ఇక్కడ మరి దేవుని చేత ప్రేరేపింపబడి దేవుని వాక్యము ఇక్కడ మనతో ఏమని చెప్తా ఉందంటే ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి అని చాలా స్పష్టంగా చెప్పబడింది. దిస్ ఈస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ అని ఇంగ్లీష్ లో ఉంది. ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఇస్ టు ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి అని చాలా స్పష్టంగా వాక్యంలో మనం చూస్తాం. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి దేవుని యందు యెహోవా యందలి భయం, దేవుని భయం మనం కలిగి ఉంటే మనతో దేవుడంట గొప్పగా సావాసం చేస్తాడంట. మరి కీర్తన గ్రంథము 25వ అధ్యాయం చూద్దాం. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 25. కీర్తన గ్రంథం 25 చూసినట్టయితే అక్కడ ఒక మాటను మనం చూస్తాం. కీర్తనలు 25వ అధ్యాయము మరి 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును అని చాలా చక్కగా ఉంది. పైన వచనాలు చూస్తే 12 నుండి యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. ఇంగ్లీష్ లో చూస్తే ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఫర్ దోస్ హూ ఫియర్ హిమ్ అని ఉంది. ఎంత గొప్ప మాట చూడండి. ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ద లార్డ్ అంట ఎవరికంటే ఆయన భయభక్తులు కలవారికి, ఆయన భయము, those who fear him, those who fear the living God and he makes known to them his covenant అని చాలా స్పష్టంగా ఉంది. అంటే దేవుడు
దేవుని యందు భయం గల వారితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఇక్కడ మనం చూస్తాం. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మనము దేవునితో అలాంటి సహవాసం కలిగి ఉన్నామా ఒకసారి గమనించుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించుకుందాం. చివరిగా ఒక వచనం చూచి మనలను మనము మనం ఒక రకంగా, అంటే మనల్ని మనం ఒక రకంగా ఎంకరేజ్ చేసుకుందాం. మనల్ని మనం ఒక రకంగా ఛాలెంజ్, అంటే మనం ఏ రకంగా ఉన్నామో మనం పరీక్షించుకుందాం. అది మనకు ఆది కాండంలో ఉంటుంది. ఆది కాండము 31వ అధ్యాయము, ఆది కాండము 31వ అధ్యాయము మరి 42వ వచనం. మనందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఇది మరి లాబాను యాకోబుతో ఉన్నటువంటి ఆ యొక్క సంభాషణ, కాన్వర్జేషన్. అంటే లాబాను నుండి యాకోబు తన కుటుంబాన్ని తీసుకుని వెళ్తున్న సమయంలో లాబాను వారిని వెంబడించి కలుసుకొని వారిద్దరూ కలిసి మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తాం. ఏంటంటే మరి ఆది కాండము 31వ అధ్యాయము 42వ వచనం. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై యుండని ఎడల నిశ్చయంగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసను నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పాను. ఇంగ్లీష్ లో చూస్తే ఏమంటుందంటే, ఇఫ్ ద గాడ్ ఆఫ్ మై ఫాదర్, ద గాడ్ ఆఫ్ అబ్రహాం అండ్ ద ఫియర్ ఆఫ్ ఐజక్ had not been on my side అని అంటుంది. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మరి తెలుగులో చూసినట్టయితే ఇస్సాకు భయపడిన దేవుడు అని యాకోబు దేవుని గురించి మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇస్సాకు భయపడిన దేవుడు. ఇంగ్లీష్ లో చూస్తే ద ఫియర్ ఆఫ్ ఐజక్ అని ఉంటుంది. ద ఉంటుంది, మళ్ళీ ఫియర్ ఆఫ్ ఐజక్ అని ఉంటుంది. ఇంగ్లీష్ లో చూస్తే ఈ ఫియర్ ఆఫ్ ఐజక్ అనేది క్యాపిటల్ లెటర్ ఎఫ్ లో ఉంటుంది. ద ఫియర్ ఆఫ్ ఐజక్, ద ఫియర్ ఆఫ్ ఐజక్ అంటే దేవుని నామముగానే ఇక్కడ ద ఫియర్ ఆఫ్ ఐజక్ అనేది చెప్పబడింది. ఎంతో గొప్ప మాట గమనించండి. అంటే యాకోబు గారు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు గారిని మరి దేవుని యందు భయములో ఉన్నట్టుగా ఎంతగా చూస్తే, అంటే ఎంతగా అబ్జర్వ్ చేస్తుంటే, ఎంతగా తన తండ్రి దేవుని యందు భయం కలిగి ఉన్నాడో అది చూసి గమనించి నేర్చుకున్నటువంటి యాకోబు అంటున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుణ్ణి అలా పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, గాడ్ ఆఫ్ మై ఫాదర్, ద గాడ్ ఆఫ్ అబ్రహాం అండ్ ద ఫియర్ ఆఫ్ ఐజక్ అని. తర్వాత కూడా మళ్ళీ చివరిలో వాళ్ళు ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నప్పుడు అక్కడ కూడా వాళ్ళ అదే అంటాడు, ద గాడ్ 53వ వచనం, ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ద గాడ్ ఆఫ్ నాహోర్, ద గాడ్ ఆఫ్ దేర్ ఫాదర్ జడ్జ్ బిట్వీన్ అస్. సో జేకబ్ ఏమన్నాడంటే, సో జేకబ్ స్వోర్ బై ద ఫియర్ ఆఫ్ హిస్ ఫాదర్ ఐజక్ అని. అక్కడ కూడా ద ఫియర్ క్యాపిటల్ లెటర్ లో ఉంటుంది, ఎఫ్. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని నామమే ఇక్కడ ఆ ఒక ద ఫియర్ ఆఫ్ ఐజక్ గా చెప్పబడింది. అంటే మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనము ఎక్కడ పనిచేస్తున్నా, మన కుటుంబంలో కానివ్వండి, మన ఆఫీస్లో కానివ్వండి, లేక మన సంఘంలో కానివ్వండి, దేవుడిని వెంబడించేటటువంటి మనం, అంటే దేవుని జంగుల దేవుని మనము సేవిస్తున్నాం కదా. మళ్ళీ సేవ చేస్తున్నట్టు ఆ సేవను చూచిన వారు మనను ఏమని పిలుస్తున్నారు? చాలాసార్లు ఏంటంటే, అంటే ఇతరులకు మనము పనిచేసే దగ్గర చాలా మందికి క్రైస్తవుల దేవుడు క్రీస్తు అని మనం ఎక్కువ అంటాం కాబట్టి క్రీస్తే అని వాళ్ళకి తెలుసు. యేసుక్రీస్తు అంటే చాలా మందికి తెలుసు, ఎందుకంటే మనం క్రైస్ట్ అని పిలుస్తాం, క్రిస్టియన్స్ అంటాం. మరి మన ఇళ్లలో పెట్టుకున్నటువంటి చాలా మంది ఇళ్లలో ఫొటోస్ లో యేసుక్రీస్తు గారే ఉంటారు. కానీ అది మించి వాళ్ళకి తెలియదు. అంటే యెహోవా, యాహువే, మన ఇలాంటి పేర్లు వాళ్ళకి ఏవి కూడా తెలియదు. ద హోలీ స్పిరిట్ గాడ్, ఇలాంటివి వాళ్ళకి తెలియదు. వాళ్ళకు తెలిసింది మరి యేసు. కానీ చాలాసార్లు ఏంటంటే, పలానా వ్యక్తి ఈ రకంగా ఎందుకున్నాడు, పలానా వ్యక్తి ఆఫీస్కు టైంకి వస్తున్నాడు, టైంకి వెళ్తున్నాడు, పలానా వ్యక్తి ఆఫీస్లో అందరితో ప్రేమతో ఉంటున్నాడు, ఇతరుల గురించి అడిగి తెలుసుకొని వారి గురించి మ్యాన్ ఆఫ్ కైండ్నెస్ అండ్ గుడ్నెస్,
మరి ఇలా మరి ఇలాంటి వ్యక్తి టైంకి వస్తున్నాడు, టైంకి వెళ్తున్నాడు, లంచాలు తీసుకోవట్లా, ప్రమోషన్ గురించి ఎవరి కాళ్ళ మీద పడట్లా, మరి సత్యము మాత్రమే మాట్లాడుతున్నాడు, సత్యాన్ని మాత్రమే మాట్లాడుతున్నాడు, ఇంకేది కూడా మాట్లాడట్లా. మరి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కేవలం ట్రూత్కి నిలబడతాడు, అబద్ధాలు చెప్పనటువంటి వ్యక్తి అనేటటువంటి ఆ యొక్క లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే చాలాసార్లు ఇలా వీళ్ళు ఎందుకుంటారంటే వీళ్ళు వెంబడించే అంటే వీళ్ళు ఏ దేవుని అయితే పూజిస్తారో ఆ దేవుని బట్టి అంటారు. అంటే వాళ్ళకు దేవుని యొక్క నామం తెలియాల్సిన అవసరం లేదు కదా. అంటే వారు అంటే యాహ్వే అన్నట్టు యేసుక్రీస్తు గారు తెలుసు, కానీ యాహ్వే అనేది తెలియాల్సిన కానీ ఒక జీవం గల దేవుని మనం వెంబడిస్తున్నాము, మరి క్రీస్తుని వెంబడిస్తున్నాము. ఆ దేవుని పేరు వారికి పూర్తిగా తెలియపోయినా సరే ఆ దేవుని యందు భయముంది కాబట్టి వీరు ఇలా జీవిస్తున్నారు అని ఎవరైతే అలా నమ్ముతారో, అలా ఉంటారో, అప్పుడు మనం చూసిన వాళ్ళు కూడా, మనను వెంబడించే వాళ్ళు కూడా ఏమని సాక్ష్యం ఇస్తారంటే, ఫలానా వ్యక్తి ఇలా ఎందుకున్నాడంటే అతను తన దేవునికి భయపడతాడు కాబట్టి, దేవుని యందు భయము కలిగి ఉన్నాడు కాబట్టి. మరి అలాంటి సాక్ష్యము మనం కలిగి ఉన్నాము. మన పిల్లలు రేపు మనము ఈ లోకంలో ఉన్నా లేకపోయినా, మన పిల్లలు రేపు మా దేవుడు ఎవరంటే నా తండ్రి భయపడినటువంటి దేవుడు అని ఎంతమంది చెప్పగలుగుతాం? ఇక్కడ అది మనం చూస్తాం. ఏమని చూస్తామంటే, నా తండ్రి, ఇక్కడ 42వ వచనంలో ఇస్సాకు భయపడిన దేవుడు అని మనం చూస్తాం. మరి శాంసన్ భయపడిన దేవుడు అని నా పిల్లలు చెప్పగలుగుతారా? అలాంటి జీవితం నేను జీవిస్తున్నానా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు ఒకటే అవకాశం ఇచ్చాడు, ఈ జీవితం. యాత్రికులుగా మనం ఈ లోకంలో ఉన్నాం. యాత్ర ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి కూడా తెలియదు. అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, కొన్ని దినాలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, కానీ తప్పకుండా ఎప్పుడో ఒకసారి ముగుస్తుంది. యేసయ్య రాకడ ఇంకా లేట్ అవుతే తప్పకుండా యాత్ర అనేది ఈ లోకంలో మనది ముగుస్తుంది. మళ్ళీ మనం ఏ రకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం? మన పిల్లలకి, చుట్టూన్న వారికి ఏ రకమైనటువంటి, ఒక డాక్టర్గా నేను ఏ రకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను? దేవునికి భయపడేటటువంటి జీవితము నా జీవితం ద్వారా ప్రతిదినము ఇతరులకు కనిపిస్తుందా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అలాంటి జీవితాలు మనం కలిగి ఉండాలని, మరి యేసయ్య మనము చాలాసార్లు ఏంటంటే, మన దేవునికి బైబిల్లో చాలా నామాలు ఉన్నట్టుగా మనం చూస్తాం కదా. మరి చాలా మంది బుక్స్ కూడా రాశారు. మరి అలాంటి బుక్స్ రాసిన వాళ్ళల్లో కొంతమంది 1000 నామాలు, జాయ్ చెన్నమ్మ గారు 1000 నామాల పుస్తకం రాశారు. మరి అలాంటి ఎన్నో నామాలు కలిగినటువంటి దేవునికి మనము కూడా విశ్వాసము మనకుంటే, మనం దేవునికి, మన పిల్లల యొక్క మనము జీవించిన విధానాన్ని బట్టి వారు దేవునికి ఇంకొక నామం ఇవ్వచ్చు. ఇక్కడ యాకోబు గారు ఇచ్చినట్టు ఫియర్ ఆఫ్ ఐజాక్. మరి అలాంటి గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే తన నామములో మన పేరు ఉండేటట్టు. అంటే అది ఏదో అంటే అచీవ్మెంట్ అండ్ డిగ్రీ అని చెప్పట్లా, అంటే దేవుని కృప. అంటే ద ఫియర్ ఆఫ్ ఐజాక్ అనేది ఇక్కడ గొప్పగా చెప్పబడింది. అది గొప్ప సాక్ష్యం. అంటే ఇక్కడ ఐజాక్ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. అంటే అతని గురించి కాదు, ఇక్కడ ఏంటంటే ద ఫియర్ ఆఫ్ ఐజాక్. అంటే ఐజాక్ జీవితాన్ని బట్టి ఎవరు ఇక్కడ గణపరచబడ్డారో మనం చూస్తాం. నామమే ఆ రకంగా యాకోబు జ్ఞాపకం పెట్టుకున్నాడంటే తన తండ్రి ఏ రకంగా జీవించుంటాడో మనం అర్థం చేసుకో. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి శాంతి, సమాధానం మనకు అనుగ్రహించాడు దేవుడు. వాక్యంలో మనం ఫస్ట్ విన్న వాక్యాలు చూసాం. లోకంలో భయం కూడా ఉంది, కానీ మనము ఏ రకంగా జీవిస్తున్నాం? లోకంలో భయంతో జీవిస్తున్నామా, లేక దేవుని యందు భయము కలిగి లోకాన్ని జయిస్తూ క్రీస్తులో విజయం పొందిన వారిగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాము? వ్యక్తిగతంగా, మరి కుటుంబంగా, సంఘంగా మన యొక్క సాక్ష్యం ఎలా ఉంది? దేవుని యందు భయము విషయంలో మన యొక్క సాక్ష్యం ఎలా ఉంది? మరి ఒక యాకోబు తన తండ్రిని పిలిచినట్టుగా తన తండ్రి గురించి ఏ రకంగానైతే తను అర్థం చేసుకున్నాడో, ఏ రకంగానైతే తన తండ్రిని చూచి మరి జీవం గల దేవునితో మాట్లాడుతున్నప్పుడు, జీవం గల దేవుని గురించి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు తన నామాన్ని ద ఫియర్ ఆఫ్ ఐజాక్ గా చెప్పాడు కదా.
మరి అలాంటి జీవితాలు మనం కలిగి ఉన్నామని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ, మరి అలాంటి జీవితాలు కలిగి ఉండాలని, మరి అలాంటి జీవితాలు కలిగి ఉండాలంటే మనం దేవునిలో, వాక్యంలో ఎదగాలి. దేవుని యందు భయంలో ఎదగాలంటే మనము 2 విషయాలు కలిగి ఉండాలి. వాక్యంలో ఎదగాలి, మరి మనకు అన్డివైడెడ్ హార్ట్ ఉండాలి. మరి దేవుని చిత్తం అయితే అది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మనం దాని గురించి ధ్యానించుకుందాం. మరి మనమందరం కూడా దేవుని యందు భయం కలిగి ఉండాలని, మరి ఇస్సాకు ఏ రకంగానైతే జీవించాడో అలాంటి జీవితం మనం జీవించి ఇతరులకు అలాంటి సాక్ష్యం గల వారిగా, అలాంటి సాక్ష్యం కలిగి ఉండేవారిగా ఉండాలని మరి దేవుని ప్రార్థన చేస్తూ ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, దేవా, నాయన యొక్క ఉదయకాల సమయంలో సన్నిధిలో చేరి దేవా వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చే అవకాశం బట్టి స్తోత్రం నాయన. ఏ పాటి వారం తండ్రి, ఎంతో ప్రేమతో మమ్మల్ని ఎన్నో రకాలుగా మీరు ఆదుకుంటూ ఉన్నారు దేవా. మరి ఈ లోకానికి భయపడొద్దు అని మీరు ఎన్నోసార్లు భయపడకుమని చెప్పారు. మరి లోకంలో ఉన్న భయాన్ని మేము అధిగమించి దేవా, లోకంలో యాత్రికులుగా జీవిస్తున్నప్పుడు కేవలము నీ యందు భయము కలిగి జీవించే బిడ్డలుగా, ఒక యాత్రికునిగా మాకు ఉండాల్సినటువంటి భయం ఏదైతే ఉండాలో ఆ భయము కలిగి జీవించే వారిగా మమ్మలను ఈ లోకంలో నిలబెట్టమని, మా సాక్ష్యాన్ని బలపరచమని, ఇంకా మీ యందు బలపరుస్తూ దేవుని యందు భయంలో ఎదిగే బిడ్డలుగా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మమ్మల్ని నిలబెట్టమని, మరి యొక్క ఉదయకాలం జూమ్ కూడికను ఆశీర్వదించమని, అయ్యగారిని, కుటుంబాన్ని దేవా, పార్టిసిపేట్ అవుతున్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలని ఆశీర్వదించమని చిన్న ప్రార్థన దేవత అంగీకరించమని యేసునామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. యెహోవా యందు భయం గురించి చక్కని వర్తమానాన్ని అందించిన డాక్టర్ శాంసన్ సుజిత్ అయ్య గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. మనము మన పిల్లలకు యెహోవా యందు భయభక్తులు నేర్పించాలి. నోవహు, యోబు, మోషే ఇతరుల వలె వ్యక్తిగతంగా, కొన్నేళ్ళ వలె కుటుంబంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సంఘపరంగా కూడా మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి సంఘం విస్తరిస్తుంది. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము, దీర్ఘాయుకు కారణము, చెడుతనం నుండి తొలగిస్తుంది. అలాగే యథార్థంగా ప్రవర్తించేదానికి కారణమవుతుంది. ఆయన దూత మన చుట్టూ కావలి ఉంటారు. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనమై ఉంటున్నది. యెహోవా మర్మము మనకు తెలుస్తుంది. ఆయన తన నిబంధనను మనకు తెలియచేస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడవటమే మానవ కోటికి విధి అయి ఉంటున్నది. ఇస్సాకు వలె మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మన పిల్లలకు మాదిరి జీవితం జీవించాలి. అద్భుతమైన వర్తమానాన్ని బట్టి అయ్యగారికి వందనాలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నానండి. మరి జీవానంద్ కుమారి 20 days గా సెలైన్ మీదే ఉందంట. ఫుడ్ ఏం తీసుకోవట్లేదు. ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పారు. జీవానంద్ కుమారి గారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలకు వందనం ప్రభు. ఉదయకాల సమయంలో ప్రభు నీ మెల్లైన చల్లని స్వరాన్ని ప్రభు డాక్టర్ సుజిత్ శాంసన్ గారి ద్వారా వినిపించిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయ్యా మా బిడ్డలు ప్రభు, దేవతను ప్రభు, నీ పట్ల ఉన్న భక్తిని ప్రభ చూస్తుంటే నీకు వేరే దేవతను ప్రభ, నీకు ప్రత్యేకమైన నామాన్ని ప్రభ పెట్టగలలాగాను సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యాకోబు దేవతను ప్రభ ఇస్సాకు భయపడిన దేవుడిని ఏ విధంగా చెప్పగలిగాడు, మా బిడ్డలు అంటే సాక్ష్యం ప్రభ చెప్పగల కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నువ్వు హెచ్చించబడాలి, నువ్వు కనపరచబడాలయ్యా. ఏ విధంగా అయితే ప్రభు నోవాహు, యోబు ప్రభు, అదేవిధంగా దేవతను ప్రభ, మోషే, అదేవిధంగా దేవతను ప్రభ, కొర్నేలియసు తండ్రి వారి కుటుంబాలను ప్రభ ఆకర్షించగలిగారు, ప్రభావం చూపించగలిగారు. అటు ప్రభావం చూపించగల కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా జ్ఞానానికి కానీ, దీవెనికి కానీ, ఆశీర్వాదానికి కానీ ప్రభ నీ యందు భయభక్తులు కలిగి ఉండటమే దేవతను ప్రభ మాకు జీవసాధనమై ఉందని ప్రభ వాక్యం సెలవిస్తుంది ప్రభ. సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభ మా వ్యక్తిగత జీవితాలలో ప్రభ చాలా మంది ప్రభ నీ సేవకుడు చెప్పినట్టుగా ప్రభ ఫోన్స్ విడవకుండా ప్రభ తండ్రి, ఆ ఫోన్ రింగ్ అయ్యే సమయంలో తండ్రి ప్రభ లేట్ అయితే ఏదో జరుగుద్దని ఒక రకమైన ప్రభ భ్రాంతిలో, భ్రమలో ప్రభ జరుగుతున్న రోజుల్లో ఇదనాలు మేము ఉన్నాం ప్రభ. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఒక సేవకుడు చెప్పినట్టుగా ప్రభ, అయ్యా ఫోన్ వాడినట్టుగా బైబిల్ వాడగలిగితే దేవతను ప్రభ మా కుటుంబాలు, మా జీవితాలు దీవించబడతాయి తండ్రి. యవన బిడ్డలు ప్రభ వాటి నుంచి విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభ. సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా దేవతను ప్రభ ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. సహాయం దయచేయండి ప్రభ. ఏ విధంగా అయితే తల్లిగారు ప్రభ 1000 నామాలు ప్రభ తండ్రి నీ కోసం ప్రభ రాయగలిగారో ప్రభ, నీలో ఉన్న అనేక అద్భుతమైన విషయాలు ప్రభ, నీ సుగుణాలు, గుణగణాలను బట్టి ప్రభ విధంగా తండ్రి మేము తండ్రి ముందుకు సాగలిగే కృపకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభ. అదేవిధంగా దేవతను ప్రభ
లోకం భయపడుతున్నాం ప్రభా. నీ వాక్యానికి భయపడే పరిశ్రమ జీవితం లేకుండా పోతుంది. సహాయం దయచేయండి ప్రభా. నిశ్చితమైతే ప్రభా నీ భయం కలిగి ఉండడం ద్వారా ఈ విధంగా ప్రభా యోసేపు తండ్రి ప్రభా పొద్దుపూర్వ భార్య యొక్క భయాన్ని జయించగలిగాడు. ఇశ్రాయేలు దేవతను ప్రభా అయ్యా దేవతను ప్రభా ఫరో భయాన్ని జయించగలిగారు. ఈ విధంగా శద్రమిష్కబెదనగో దేవతను ప్రభా నెబుకద్నెజరు భయాన్ని ప్రభా జయించగలిగారు. ప్రభా నీ భయంతో తండ్రి ప్రపంచాన్ని జయించగల కృప మాకు అందరికీ దయచేయమని, అదేవిధంగా ప్రభా అయ్యా నీ వాక్యం పట్ల భయభక్తులు కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ, మేము యాత్రికులై ఉన్నామని సత్యాన్ని గ్రహించి ప్రభా అయ్యా తండ్రి ప్రభా మా కుటుంబానికి దేవతను ప్రభా మాదిరిగా ఉండగల కృప మాకు అందరూ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అతను వాక్యం చెప్పిన దోషం దీవించండి. ఆయన ప్రభా చేస్తున్న దేవతను ప్రభా ఆత్మీయ ఆరోగ్యపరమైన సేవను ప్రభా నిన్నరగా దీవించండి. ఇంకా అనేక స్థలాల్లో నీ సేవకుని బహుబలంగా వాడుకోమని ప్రభా బిడ్డ దేవతను ప్రభా నీ సేవకుని యొక్క దేవతను ప్రభా మినిస్ట్రీని, అదేవిధంగా తండ్రి కుటుంబాన్ని ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా దీవించమని, అదేవిధంగా జీవానంద కుమార్ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహోదరి ప్రభా సుమారు 20 రోజుల నుంచి ప్రభా అయ్యా తండ్రి ప్రభా అనారోగ్యంతో ఉందని వింటూ ఉన్నాం ప్రభా. బిడ్డను ప్రభా తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి ప్రభా. నీ ఉమ్ములో స్వస్థత ఉంది, నీ గద్దెంపులో స్వస్థత ఉంది, నీ తాకిడిలో స్వస్థత ఉంది, నీ వస్త్రంలో స్వస్థత ఉంది, నీ మాటలో స్వస్థత ఉంది ప్రభా. నీ వాక్కు నంపిదండి బిడ్డను స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ప్రతిరోజు విధంగా వాక్యం వినడానికి తండ్రి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన బాబు రత్నాకర్ గారిని ప్రభా వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి. సహకరిస్తున్న జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, తేజ అప్రెంటిస్ గారిని, కోటి వారిని దీవించండి. అదేవిధంగా ఉదయకాలం లేచి ప్రభా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా పేరుపైన దీవించమని ఆశీర్దించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా దేవతను ప్రభా ప్రత్యేకంగా దేవతను ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా ప్రభా అశ్విని గారిని జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్ విజయ్ కుమార్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా దేవతను ప్రభా రమణమ్మ గారిని, అదేవిధంగా ప్రభా కాటనయ్య గారిని, అదేవిధంగా ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని, ప్రత్యేకంగా కిరణ్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆయన కోసం వింటున్న అప్డేట్స్ బట్టి వందనాలు తండ్రి. నీ బిడ్డకు ప్రభా అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు సంపూర్ణ ఆరోగ్యం ప్రభా దయచేసి ప్రభా బిడ్డ తిరిగి నడవగలిగి ప్రభా తన పనులు తాను చేసుకోగలిగి కృపలోకి బిడ్డ నడిపించండి. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. తల్లి తాకుమి అంటే ప్రభా తండ్రి చనిపోయిన చిన్నదో లేచిందయ్యా ప్రభా. మాకు కలిగింది యేసుక్రీస్తు నామములో ఇస్తున్నాం. లేచినడంటే ప్రభా అయ్యా తండ్రి ప్రభా బిడ్డ నేర్చినట్టుగా ప్రభా శృంగారమైన దేవాలని చూడగలుగుతున్నాం ప్రభా. అట్టి కృప తండ్రి ఆ కుటుంబాన్ని దయచేయండి ప్రభా. ఓపికతో విశ్వాసం ముందు సాగుతున్న భార్యను బిడ్డల్ని కుటుంబాలు దీవించమని, అదేవిధంగా ప్రభా ఈరోజు మీ ఆదివారం ఆరాధన సిద్ధపడుతూ ఉన్నామయ్యా. అయ్యా తండ్రి వాక్యం వినడానికి వెళ్తున్న బిడ్డలు ప్రభా అయ్యా తండ్రి నూరంతల ఫలాలు పొందే పొలాల్లో సిద్ధపడి వెళ్ళడానికి, అదేవిధంగా వాక్యాన్ని ప్రభా ఎత్తబోతున్న బిడ్డలు సిద్ధపడి అయ్యా ప్రభా దేవతను ప్రభా నీ యొక్క కృపలో తన వాక్యం చెప్పడానికి మమ్మల్ని అందరూ సిద్ధపరచమని సహాయం చేయమని, విధంగా ప్రభా మాకు ఇచ్చిన ఈ సహవాసం బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఇందులో పాల్గొన్న బిడ్డలందరినీ పేరు పైన దీవించమని, ఒకసారి ప్రభా వాక్యం చెప్పిన దాసుని దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం మీకు దయచేయము. మరొకరు మీకు క్షమించే ప్రకారం మమ్మల్ని క్షమించము. మన శోధనలో తేక కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరం ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఆయన రాకడ పర్యంతము ఆయన కృష్ణకాలం మన తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమారయ్య గారికి, వాక్య పరిచర్య చేసిన డాక్టర్ శాంసన్ సుజితయ్య గారికి, అలాగే కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. మన అనుదిన ప్రార్థనలో జీవానంద కుమారిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అయ్య గారు.